సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు ఒక వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టెలు మోకాలను దృఢపరచుడి. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక వాగ్దానము, ఒక భరోస్కరమైన మాట. ఆనాటి యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్న బాధ దుఃఖములో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, వారు వెళ్ళబోతున్నారు. ఆ ముందే ప్రవచనం అంటే, ఇగో సడలిన చేతులను, తట్టిన పాదములను మరలా నేను బలపరుస్తాను. అనగా ఒకవేళ నువ్వు కోల్పోయి ఉన్నావేమో, నువ్వు ఉగ్రతకు లోనవుతున్నావేమో, కానీ మరలా నేను బాగు చేయగలను. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనకు అనిపించవచ్చు, మనం ఎదుర్కొంటున్న ఈ ప్రతికూల వాతావరణం చాలా కష్టముగా ఉన్నది, చాలా ప్రయాసముగా ఉన్నది, ఇది మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. కానీ భయపడక, ఇదిగో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మళ్ళా మనను సరిచేయను, ఆయన మళ్ళా మనకు సహాయం చేయను, ఆయన మళ్ళా మనను నడిపించును. భయపడక, దిగులు చెందక ప్రభువుకు మీరు అప్పగించబడండి. ఆయన మనలను ఆస్వాదించును. ఈరోజు ఒకవేళ మన పడిపోయిన స్థితిని బట్టి అనేక మంది అపహసిస్తున్నారా, నవ్వుతున్నారా, వాటిని చూచి నిరాశపడక, దిగులు చెందక. ఎందుకంటే సడలిన చేతులను దృఢపరచువాడు, తొట్టిన పాదాలైనా బలపరచువాడు అంటాడు ఆయన. ఆయనే మరలా నిన్ను వాగ్దానంతో నిలబెట్టేవాడు. కావున దిగులు చెందక ధైర్యంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాని కొందాలు, నీ బిడ్డని వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశయం నింపండి. వారికున్న కొదువ, వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించండి. నీ హస్తాల్లో వారిని భద్రపరచండి. దేవా, ఇదిగో నువ్వు నీ వాక్యం ప్రకారము కోల్పోయిన ప్రతి వాటిని అనుకరించే దేవుడు. నీ యొక్క గొప్ప శాంతి, సమాధానము దయచేసి మరలా నూతనమైన ఆలోచనతో, నూతనమైన విధానములో నీ కుమార్తెలను ఆశీర్వదింపచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభువుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.